హాయ్ అండి, అందరికీ నమస్తే. విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చిత్రం యొక్క గ్లిమ్స్ రిలీజ్ అయినాయి ఇవాళ ఆయన బర్త్డే స్పెషల్ గా. ఆ గ్లిమ్స్ చూస్తే ఒక రకమైన హిట్ సినిమా చూడబోతున్నాం అని చెప్పేసి అయితే అందరూ వెయిట్ చేసేలాగా ఒక క్యూరియాసిటీస్ని అయితే క్రియేట్ చేసింది. ఆ గ్లిమ్స్ లో ఉన్న మెయిన్ ఈ అంశాలు ఏంటి, అసలు అందులో ఏంది బాగా నచ్చింది నాకు అనేది మీకు చెప్తాను. మీరు కూడా చూసి మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా అందులో గ్లిమ్స్ లోకి విషయానికి వస్తే ఒక కొంచెం ఆ మగధీర ఇంప్రెషన్ అయితే కొంచెం పడింది నాకు. అంటే మగధీరతో పోల్చకూడదు కానీ ఇది కొంచెం స్టోరీ కొంచెం సోషల్ ఫ్యాంటసీ టైప్ అలా ఉంటది కాబట్టి అప్పుడు ఏదో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ప్లస్ ఇప్పుడు జరిగిన మళ్ళీ పుట్టుకొచ్చిన విశ్వంబర ఇలాగేదో కొంచెం గ్లిమ్స్ లో అలాంటి కొంచెం నెరేషన్ ఉంది. సో దాన్ని బట్టి చూస్తే మాత్రం కొంచెం మగధీర అని చెప్పేసి నేను అంటున్నాను. కానీ మగధీరతో పోల్చాల్సిన అవసరం లేదు. కానీ అంటే స్టోరీ గ్లిమ్స్ అవన్నీ గ్రాఫిక్స్ అవన్నీ కూడా కొంచెం అలా అనిపించినవి. ఇంకా అసలు గ్రాఫిక్స్ విషయానికి వస్తే గ్రాఫిక్స్ అయితే మరీ అంటే అంత 100 మార్కులు వేసే అంత గ్రాఫిక్స్ లో లేకపోయినా కానీ గ్రాఫిక్స్ అయితే బాగున్నాయి, ఎక్కడా దొరికేలా లేవు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారిని జస్ట్ ఐస్ చూపిస్తూ చాలా కొంచెం మాత్రమే రివీల్ చేశారు. మొత్తం ఏమీ రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఆ మిగతా స్టోరీ వైజ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ కల్పించేలాగా సినిమా ఉంది. గ్లిమ్స్ చూస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా గ్లిమ్స్ లో ఉన్న మెయిన్ పాయింట్స్ అయితే ఏంటంటే ఒక చక్రం, ఒక నెక్స్ట్ ఒక జాతకం, ఇలాంటి అన్ని కూడా ఉండి ఏదో ఒక పూర్వకాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా జరిగే కొన్ని యుద్ధాలను నివారించడానికి ఒక యోధుడు వస్తాడు, ఆయనే విశ్వంబర అని చెప్పేసి గ్లిమ్స్ లో నెరేషన్ ఉంది. సో ఆ యోధుడు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారే కదా. ఆయన ఇంకా కత్తితో ఇలాగ చాలా మందిని చంపుతూ అవన్నీ ఆ యుద్ధాన్ని నివారించడానికి వచ్చిన యోధులాగా ఉన్నాడు. సో ఆ గ్రాఫిక్స్ చూస్తే మాత్రం చాలా బాగా నచ్చినాయి. శంఖం ఒక చిరంజీవి గారిని ఒక శివుడు రూపంలో కూడా చూపించినట్టుగా అనిపించింది. అక్కడ ఆ శంఖం ఊదుతున్నట్టుగా ఆయనే అనుకుంటా. నెక్స్ట్ శివలింగం మీద రక్తం కారడం, ఇలాంటి షాట్లు కొన్ని మాత్రం చాలా బాగా ఉన్నాయి. స్టోరీ అయితే కొంచెం గ్రిప్పింగ్ గా ఉండేటట్టు ఉంది. ఇది మరొక మంచి చిత్రం అవుతుందని చెప్పేసి చిరంజీవి గారి కెరీర్ ఇది ఒక మంచి చిత్రం అయితే కాబోతుందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే దీనికోసం అయితే వెయిటింగ్ చేయించాలి. ఇప్పుడు దాకా విశ్వంబర ఎందుకు కలిసిందైన దానికి చిరంజీవి గారు మార్నింగ్ ఒక చిన్న వివరణ కూడా ఇచ్చారు. అంటే గ్రాఫిక్స్ వరకే లేట్ అవుతుందని. ఇలాంటి సినిమాలకి గ్రాఫిక్స్ మాత్రమే చాలా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే చాలా సినిమాలు గ్రాఫిక్స్ వలన రాజమౌళి గారి సినిమాలో చాలా చూసాం. ఆయన గ్రాఫిక్స్ తో ఒకసారి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా తీస్తూ ఉంటాడు కదా సినిమాని. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి అయితే ఎందుకు లేట్ అవుతుందో కూడా చెప్పారు కాబట్టి సినిమా అయితే మాత్రం గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ స్టోరీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఒక యోధుడు రావడం, విశ్వంబర లాంటి ఒక ఆయన మరలా పుట్టి దానికి ఒక సమాప్తం చెప్పడం లాంటి సీన్స్ అయితే చాలా చూపించారు. ఇంకా డైరెక్టర్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే గ్లిమ్స్ తోనే కొంచెం ఇదిగా తిరిగేస్తారు. అఖండ 2 చూసాం మనం గ్లిమ్స్, అవి ఎంత పూర్గా ఉన్నాయో. బోయపాటి సైడ్ అయితే తిట్టిన వాళ్ళు అయితే లేరు. బాలకృష్ణ గారి సినిమాని అసలే ఆయన సుమోలు ఎత్తడం వీటిని కూడా చాలా విపరీతంగా ఆయన ట్రోల్ అయ్యేవాడు. అలాంటివి మళ్ళీ చేయడు కదా. ఈ బోయపాటి చాలా జాగ్రత్తగా తెస్తాడని చెప్పి అఖండ 1 నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 2 వచ్చినప్పుడు మాత్రం బోయపాటి చిప్పు దొబ్బిందని అదని ఇదని చాలా కామెంట్స్ చేశారు పబ్లిక్ టాక్లో కూడా. సో అఖండ సోలం తిరగడం అవన్నీ కూడా చాలా కొంచెం ఇదిగా అనిపించినాయి. ఇందులో అలాంటి హైప్ అంటే విపరీతమైన ఎక్స్ట్రాలు చేసే సీన్స్ అవి లేకుండా కేవలం ఒక స్టోరీ చాలా కల్కి కూడా కొంచెం అనిపించింది. కల్కి స్టోరీలో కూడా ఆ కల్కి గ్రాఫిక్స్ చూసినప్పుడు కల్కి కూడా చాలా మందికి నచ్చింది కదా. ఆ కల్కి లాగే కొంచెం ఈ సినిమా కూడా గ్రాఫిక్స్ కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుని చేస్తున్నారని, అలాగే స్టోరీ అయితే అలాగో కొంచెం ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఉంది. స్టోరీ వైజ్ కూడా కొంచెం బాగుండేటట్టు ఉంది సినిమా. ఎందుకంటే మెయిన్ బేస్ ఇటువంటి సినిమాలకి స్టోరీ కాబట్టి స్టోరీ వైజ్ కూడా ఇది కొంచెం బాగుండేట్టు ఉంది. ఇంకా చిరంజీవి గారు అయితే అంజి సినిమా చూస్తే చాలా మందికి అప్పట్లో అంజి కొంచెం హిట్ టాక్ రాలేదు, కానీ అంజి సినిమా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఆ గ్రాఫిక్స్ గానీ ఆ స్టోరీ గానీ ఆ ఆత్మలింగాన్ని తీసుకెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఆ గ్రాఫిక్స్ చేసినప్పుడు నేను దగ్గరలో కూడా ఉన్నాను. చెన్నై నుంచి ఒక టీం వచ్చేసారు కూడా. ఒక సీన్ మాత్రం నేను చూసాను, అది ఏం చేస్తున్నారు అన్నది. ఆ గ్రాఫిక్స్ ఇప్పుడు గుర్తు చేసేలా ఉంది. ఎందుకంటే అంజి ఆ ఫస్ట్ 10 మినిట్స్ ఉండే ఆ ఆత్మలింగం జారిపోయి ఒక యోగి స్వామీజీ చేతి నుంచి జారిపోయి దాన్ని ఆయనకు శూలం గుచ్చుకొని ఆ ప్రమదగణాలు వాటిని చంపేసే విధానం అవన్నీ చూస్తే కనుక సినిమా ఒక రకంగా ఉంటుందని అనుకుంటారు. కానీ సినిమా వెళ్ళే కొద్దీ అది కొంచెం డౌన్ అయింది. కానీ సినిమా అయితే మాత్రం అంజి సినిమా కూడా చాలా బాగుంటుంది. అయితే అది లేట్ అవడం వల్ల ఆగి చేయడం వల్ల జనాలకు కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయ్యి అంజి సినిమా అంత ఎక్కలేదు. కానీ అంజి సినిమా చాలా బాగుంటుంది. అయితే విశ్వంబర మాత్రం కొంచెం ఈ కాలంలో గ్రాఫిక్స్ చాలా అందుబాటులోకి వచ్చేసినాయి కాబట్టి ఈ సినిమా మాత్రం చాలా బాగుండేటుంది. మీరు కూడా గ్లిమ్స్ చూసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పీపుల్ మీడియా న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.